ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన భారీ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ఏజెన్సీలు ఒక్కొక్క విషయాన్ని వెలికితీస్తున్నాయి. I-20 కారును నడిపిన అనుమానితుడు మహమ్మద్ ఉమర్ నబీ ఆత్మాహుతికి పాల్పడ్డాడని తొలుత భావించినప్పటికీ ఇది ఆత్మాహుతి దాడి అయ్యుండదని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. తోటి వైద్యులను అరెస్టు చేసి ప్రశ్నిస్తూ ఉండటంతో భయాందోళనలో పేలుడుకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సంపూర్ణంగా తయారు చేయని ఒక బాంబ్ ముందుగానే పేలిపోయిందని, దాని ప్రభావం కూడా పరిమితంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పేలుడుకు 3 రోజుల ముందు హర్యానాలోని ఫరీదాబాద్లో 2900 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం. డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజమ్మిల్ అనే ఇద్దరు తన సహచర వైద్యులను ప్రశ్నిస్తున్నారన్న విషయం తెలుసుకుని ఉమర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పేలుడుకు 3 రోజుల ముందు అతడు అండర్ గ్రౌండ్లోనే ఉన్నాడు. తన ఫోన్ను కూడా స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కూడా అతడిని సంప్రదించుకోలేకపోయారని దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసిందే. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి ఈ విధంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అంటున్నారు. ఉమర్ సూసైడ్ బాంబర్ గా మారాడంటే జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉన్న కోయల్ గ్రామ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నమ్మలేకపోతున్నామని అంటున్నారు. పేలుడు జరిగిన రాత్రే కోయల్ గ్రామానికి వెళ్లిన పోలీసులు ఉమర్ ఇంటిని సోదా చేశారు. అతడి తల్లి, ఇద్దరు సోదరులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు కూడా. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి శరీర నమూనాలతో సరిపోల్చడానికి తల్లి DNA నమూనాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఉమర్ తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని DNA శాంపిల్స్ ను సేకరించారు. నిజానికి సోమవారమే ఉమర్ తండ్రిని కూడా అరెస్టు చేయాల్సి ఉంది. కానీ అతని మానసిక పరిస్థితి కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకోలేకపోయారు. దాడి ఘటనపై విచారణ జరిపే బాధ్యతను NIAకు అప్పగించింది. పేలుడుకు ఉపయోగించిన పదార్థాలు, దాడి వెనుక ఉగ్ర కోణాలను NIA అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ బృందాలు ఇప్పటికే సంఘటన స్థలం నుంచి పలు ఆధారాలను సేకరించాయి. వాటిని NIA అధికారులు స్వాధీనం చేసుకుని సమగ్రంగా దర్యాప్తు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న 2 అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ 2 సమావేశాల్లోనూ ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న మూలాలపై చర్చించారు. ఫరీదాబాద్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల స్వాధీనానికి కార్ బ్లాస్ట్ కు సంబంధం ఉందా అనే అంశంపై కూడా చర్చ జరిగింది. దర్యాప్తు బాధ్యతను కేంద్రం తమకు అప్పగించడంతో NIA పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది.